శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్సు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూలై మాసంలో మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా సరే కంగారు పడవద్దు అని భావన మనవి, కంగారు పడిపోవద్దు. అయితే కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. గోరంతలు కొండంతలు చేసుకోవద్దు, గోరంతలు కొండంతలు చేసుకోవద్దు. ఇకపోతే మిత్రవర్గం వారు ఎవరైతే ఉన్నారో మిత్రవర్గం వారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, వారి వల్ల మీకు ఉపయోగం ఉంది. కానీ బంధువర్గం వారు మరియు రక్త సంబంధీకులు వీరితో కాస్త ఈ మాసం ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి మీరు ముందుగానే మేల్కొని ఎవరితో కూడా ఏ విధమైనటువంటి వాదోపవాదాలకు దిగవద్దు. దయచేసి ఒక్క మాసం ఓపిక పట్టండి. అనవసరంగా గొడవలు ఎవరితో పెట్టుకోవద్దు, ముఖ్యంగా రక్త సంబంధీకులతో. ఇకపోతే ధన విషయంలో బాగుంది, ఆర్థిక లావాదేవీలు అవి పూర్తవుతాయి, భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్త, అనుభవజ్ఞ సలహా తీసుకోండి. అలాగే ఆరోగ్య విషయాలు మాత్రం కాస్త జాగ్రత్త ముఖ్యంగా. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఇతరుల విషయం జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త. అలాగే మీరు ముఖ్యంగా సాక్ష్య సంతకం చేయొద్దు. మీరు ఈ మాసం అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు. అలాగే ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని గౌరవించండి, దూషించొద్దు. లేనిపోని కర్మ తీసుకుని రావద్దు. అలాగే కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్త. ధనం దేని మీదనే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ మాసం కాస్త ఆలోచించి చేయండి. అనవసరంగా ధనం ఇతరులకి ఇచ్చి మోసపోకండి. అలాగే అనుభవజ్ఞ సలహా తీసుకోండి. కొంచెం ఏదన్నా సరే బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం మీరు, ముఖ్యంగా ధన విషయంలో, పెట్టుబడి విషయంలో, ఇతరుల విషయంలో. అయితే కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అంటే మనకు తెలియకుండానే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దయచేసి ఆ నిర్ణయాలు తీసుకోవద్దని భావన. ఇక ధైర్యంగా అడుగు ముందుకేయండి. వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిపరంగా బాగుంది. జీవనం బాగుంటుంది, జీవన విధానం బాగుంటుంది. జీవన విధానాన్ని మీరు పాడు చేసుకోవద్దు, జీవన వృత్తిని మీరు పాడు చేసుకోవద్దు. అనవసరంగా లేనిపోని వాదాలకు వెళ్ళి, లేనిపోని అనుమానానికి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. టైం వృధా చేయొద్దు. దయచేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, బద్ధకస్తులు ఉన్నారు. మీరు కూడా జాగ్రత్తగా గమనించి కాస్త మంచి నిర్ణయం తీసుకుని అడుగు ముందుకేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి అష్టమజనం జరుగుతుంది. అందువలన మనకి కొన్ని విషయాలు ఆటంకాలు రావటం, ప్రయత్నం విషయంలో లోపం జరగటం, ప్రయత్నం చేసిన జరగకపోవటం, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు ఇది గమనించుకుని జాగ్రత్తగాని అడుగు ముందుకేయండి. కానీ ప్రయత్నాలు మానవద్దు. ఏదో ఇలా ఉంది నా పరిస్థితి, ఇంకేం జరగదు అండ్ ఇలా పడిపోయి, అలాగే మూఢనమ్మకాలు వెళ్ళిపోయి అనవసరమైన నమ్మి మోసపోయి ఎలాంటి ఏం చేయొద్దు. మీ ప్రయత్నం చేసుకోండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో మీరు ప్రయత్నం చేసుకోండి, ఆ లైన్కి వెళ్ళండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, షేర్ మార్కెట్ కూడా బాగుంది. అలాగే సినిమా, టీవీ రంగం వరకు కూడా బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. కానీ కష్టపడండి. కొన్ని సందర్భాల్లో మాత్రం అవకాశాలు చేతికి వచ్చినట్టు వచ్చి చేదారిపోతాయి. కానీ కంగారు పడొద్దు, ప్రయత్నం చేయండి.
ఇకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. అయితే ఏంటంటే మీ మీద కాస్త అసూయ రాగ ద్వేషాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, అలాగే ప్రజలకు కావాల్సిన మంచి మంచి కార్యాలు చేస్తారు. అందువల్ల ఏంటంటే మీ అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఈస అసూయ రాగ ద్వేషాలు ఉంటాయి, కాస్త శత్రువులు ఎక్కువ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు, అలాగే మంచి లాభాలు వస్తాయి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఉద్యోగ విషయంలో కొన్ని అపశృతులు ఉంటాయి. అంటే మాట పట్టింపులు, లేదంటే పై అధికారులతో కాస్త చికాకులు, లేదంటే ప్రెజరు, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ మీరు కాస్త ఓర్పుగా ఉండండి అంతే. ఉద్యోగస్తులు ఓపికగా ఉండండి, ఓర్పుగా ఉండండి. ఒక్క మాసం ఉన్నాయి. ఇక విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాలండి. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఈ మాసం. మీకు కాస్త శ్రద్ధగా చదివించండి పెద్దవాళ్ళు. ఇతర వ్యాపకాలు పెట్టుకున్నాకన్నా చూడండి. ఇక వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, ఇబ్బంది అయితే లేదు. ఇక ముఖ్యంగా విదేశాల్లో ఈ కర్కాటక రాశి వారికి, విదేశాల్లో ఉన్నవారికి చాలామందికి ఈ మధ్యన జాబులు పోనీయండి. అయితే మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా జాబ్ వస్తుంది. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా జాబ్ వస్తుంది. కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు. ఇకపోతే ఇందులో ఒక 50%, ఇందులో ఒక 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఏమాత్రం మీ అనారోగ్య కనిపించినా వెంటనే వైద్యం సంప్రదించండి. ఈ గోచర ఫలితాలు, రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీకు జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పే ఫలితాలు కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని కూడా లేదు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినండి, బాగున్నాయండి. కొంతమంది గురువుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదండి అన్నీ. ఇది అందరికీ జరగని లేదు. ఎందుకంటే మీ జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకం, మీ జన్మ లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, అందులో జరిగే దశ, అంతర్దశలు ఇవన్నీ కూడా లెక్కేసుకోవాలమ్మా. అప్పుడు దానికి దీనికి పరిహారాలు చేసుకోవాలి. అందు గురించి మీకు ఏమైనా అనుమానం ఏమైనా ఉంటే కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్ ఫోన్ చేయండి, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, ఇబ్బంది అయితే లేదు. ఇక ఇందులో ఈ పితృదేవతలు ఎవరైనా ఉంటే మాత్రం పితృకార్యాలు నిర్వర్తించండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృదోషం ఉంటే, పితృశాపం ఉంటే మీకు పనులు అవ్వవు మనకి. అందుగురించి ముఖ్యంగా గమనించి అమావాస్య రోజున పితృదేవతల కార్యాలు చేసుకోండి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారు ఈ జూలై మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు తప్పకుండా ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే చక్కగా ఈ మాసం అంతా మీరు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ఇకపోతే ఈ జూలై మాసంలో ఈ కర్కాటక రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు ఈ నెల అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే ఎక్కువ శివారాధన చేసుకోవటం, శివాలయంలో అభిషేకం చేయించుకోవడం. ముఖ్యంగా సోమవారం మార్నింగు 7:30 నుంచి 9 గంటల మధ్యలో వీలైతే రాహుకాలం టైం అది, అప్పుడు వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి, లేదంటే అర్చన చేయించుకోండి, శివాలయం ప్రదర్శన చేయండి, లేదంటే శివనామస్మరణ చేయండి. అలాగే శివ అభిషేకం అర్చన అయిన తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు, ఏదో అమ్మవారు అర్చన చేయించుకోండి. తర్వాత ఒక సోమవారం మాత్రం అయ్యగారికి స్వయంపాకం దానం చేయండి. బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలు వగేరా స్వయంపాకం దానం చేయండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదువుకోండి. అలాగే ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే మీకు దగ్గరలో గురుదేవాలయం ఉంటే, అంటే సాయిబాబా, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి ఇలా ఏమైనా ఉంటే మీరు దర్శించుకోండి. అలాగే వీలైతే ప్రతిరోజు కూడా గురు చరిత్ర కానీ, సాయి సచ్చరిత్ర కానీ ఏదో ఒక్కొక్క అధ్యాయం చదవండి, అంతే చాలు. పారాయణం చేయొద్దు, మీకు అవకాశం చదవండి అంతే, ఇంకేం చేయొద్దు. అయితే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మాత్రం ఒక గురువారం కిలోంపావు శనగలు పసుపు రంగుల వస్త్రం మూటగట్టి అయ్యగారికి దానం చేయండి. ఇక మీరు మూగజీవులకు ఆహారం పెట్టండి, చక్కగా గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ వేయండి, అలాగే పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి. ఇలా వగైరా చేసుకొని ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ భిక్షాలు కూడా ఆహారం పొట్లాలు ఇవ్వండి, లేదా పెరుగన్నం పెట్టండి, బాగుంటుంది. ఇక ఎవరైనా ఎక్కువ ఈ రాశిలో వారు ఎక్కువ బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు
పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. ప్రతి అమ్మవారి దేవాలయంలో పౌర్ణమి చండీ హోమం చేస్తారు, మీరు చేయించుకోండి. అప్పుడు మీకున్న రుగ్మత నుంచి బయటపడతారు. అందువల్ల ఈ కర్కాటక రాశి భయపడకండి, కంగారు పడకండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. మీ అందరికీ ఈ మాసం అంతా యోగిస్తుంది. మంచి సర్వేజన సుఖినో భవంతు. శుభం భవతు. స్వస్తి.